ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని నిర్మించాడు. ఎంత గొప్ప అద్భుతం కదా! నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. అవును, మనం ఎంత ధన్యులం. దేవుడు ఆయన చేతులు నిన్ను నన్ను నిర్మించాయి. నాకు నీకు రూపు ఏర్పరిచాయి. మనలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ని బట్టి మనకు ఒక ఐడెంటిటీ అనేది వచ్చింది. మన థంబ్నెయిల్స్ ఒక్కొక్కరివి ఒక్కొక్క రకంగా ఉంటాయి. మన కనుపాప ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మన చెవి నిర్మాణమైన, మన అంతర్గత భాగాలైన ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ కలిగి ఉండేలాగా దేవుడు మనల్ని రూపుదిద్దాడు. దేవుడు మనం అనుకుంటూ ఉంటాం, నా కళ్ళు ఇలా ఉన్నాయి, నా ముక్కు ఇలా ఉంది, నేను ఇలా కాకుండా అలా ఉంటే బాగుండేది, వాళ్ళలాగా ఉంటే బాగుండేది, వాళ్ళలాగా. కానీ కాదు, దేవుడు మనల్ని నిన్నుగా సృష్టించాడు. నిన్నుగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మనం ఎవరిలాగానో ఉంటే దేవుడు నిన్ను ప్రేమించడు. మనము మనలాగానే ఉండాలి. మనలో లోపాలు ఉండొచ్చు, మనలో ఏ విధమైన డిజబిలిటీస్ ఉండవచ్చు. అయినా కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఇంత గొప్ప అద్భుతమైన వాగ్దానం ఇది, దేవుడు మనల్ని నిర్మించడం అనేది. అందుకే దేవుడు ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నువ్వు నిర్మించిన నా రూపం బాగలేదు, నన్ను ఇంకొక రకంగా చేయి అని అడగడం లేదు దేవుణ్ణి. కానీ ఏమడుగుతున్నాడంటే, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము అని అడుగుతున్నాడు. అవును, మనము ఒక మంచి బుద్ధి కలిగి ఉండి మనము ఆయన ఆజ్ఞలను నేర్చుకోవాలి. ఆయన ఆజ్ఞలను నేర్చుకోవడం మాత్రమే కాదు, వాటిని పాటించాలి, వాటిని అనుసరించాలి, ఇతరులకు కూడా తెలియజెప్పాలి. ఆ విధంగా తెలియజెప్తూ మనం చక్కగా నడుచుకోవాలి, చక్కగా జీవించాలి. అదే ఆయన నన్ను కోరుకునేది. నీకు నాకు ఆయన రక్షణ ఇచ్చింది. అందుకే మరి మనము ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా ఎరిగి ఉన్నాము అంటే మనలో ఉన్నటువంటి ఏదైనా ఒక స్పెషల్, మనలో ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉంటాయి. వాటిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి మహిమకరంగా వాటిని వాడుకునేలాగా మనం జీవించాలి. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించును.